అత్యంత భక్తి శ్రద్ధలతో వేములవాడ రాజన్న ఆలయానికి విచ్చేస్తున్న అశేష భక్త వాహిని ఆకలి తీర్చడానికి అనేక ఆధ్యాత్మిక సంస్థలు ముందుకొస్తున్నాయి. గత 2-3 రోజుల క్రితం సికింద్రాబాద్ కు చెందిన ఓ సేవా సంఘం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన 2 రోజులకే సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీ అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి తమ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మతో పాటు శివరాత్రి సమీపిస్తున్నందున ప్రతిరోజు వేలాదిగా భక్తులు రాజన్న సన్నిధికి విచ్చేస్తున్నారు. మీకు సౌకర్యార్థం అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిర కేంద్రాన్ని స్థానిక డీఎస్పీ నాగేంద్రాచారి, ఆలయ ఈఈ రాజేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, డిఈ శేఖర్ ప్రారంభించారు. ప్రతిరోజు దాదాపు 3000 నుంచి 5000 మంది వరకు అన్నదానం చేయనున్నట్టు సేవా సమితి సభ్యులు వివరించారు. దేవస్థానం మరియు డిఎస్పీ గారు అందరి యొక్క మున్సిపల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇటు కార్యక్రమాన్ని అందరూ పాల్గొని వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ అయ్యప్ప సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధిలో సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 3000 మందికి అన్న వితరణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సమయానికి కొంచెం అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేపట్టారు. వీళ్ళందరికీ కూడా మరి నా అభినందనలు, ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ తీసుకోవాలి. వేములవాడ అనేది పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ఇక్కడికి, అంటే బీద భక్తులు వస్తారు. ఎందుకంటే రాజరాజేశ్వరుని నమ్మేది బీదులే కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సేవ చేయాలనే తలంపు రావడం, దాన్ని ఆచరణ చేయడం మంచి పరిణామం. మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ.